జస్ట్ 1 దీరంతో మనం దుబాయ్ గోల్సుక్కి వెళ్ళిపోవచ్చు ఈ క్రీక్ ద్వారా. ఇప్పుడు మనం బర్దుబాయ్ నుంచి గోల్సుక్కి వెళ్తున్నాం. బస్, టాక్సీ ఆర్ మెట్రో దేనిలోనైనా వెళ్ళొచ్చు. కానీ జస్ట్ 1 దీరంతో ఈ బర్దుబాయ్ నుంచి క్రీక్ ద్వారా మనం గోల్సుక్కి వెళ్ళిపోవచ్చు. ఈ క్రీక్లో మళ్ళీ స్టేషన్స్ ఉంటాయి. ఈ యూరోపియన్ మార్కెట్ దగ్గర ఉన్న స్టేషన్ దగ్గర నుంచి అయితేనే డైరెక్ట్గా మనం గోల్సుక్కి వెళ్ళిపోగలుగుతాం. ఇదంతా యూరోపియన్ మార్కెట్. దీని నిండా ఎప్పుడు చూసినా చాలా రష్గా ఉంటుంది. ఈ రోడ్డుకి 2 వైపులా చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. బట్టలు, మసాలా దినుసులు, డెకరేటివ్ ఐటమ్స్. ఇంకా ఇక్కడ చూసారు కదా పర్సెస్ జస్ట్ 5 dirhams, అలాగే 5 dirhams, 10 dirhams అని చాలా పెడతారు. ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అనుకోండి. జస్ట్ అట్రాక్ట్ చేయడానికి బయట మాత్రం 5 dirhams, 10 dirhams అని పెడతారు. అఫ్ కోర్స్ 5 dirhams, 10 dirhamsలో కూడా దొరుకుతాయి అక్కడ. ఇప్పుడు ఇదంతా చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయని. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వీడియోలో ఏమేమి చూపిస్తున్నామో అవన్నీ అక్కడ దొరుకుతాయి. ఇవి మాత్రమే కాకుండా మొన్న మనం చూసాం కదా యాంటిక్ పీసెస్కి మొత్తం ఒక షాప్ ఉంది. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూసేయండి, దీనికి ముందే ఉంది ఆ వీడియో. ఇంకా ఈరోజు చెప్పాలంటే చాలా తక్కువ మందే ఉన్నారనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్ నుంచి ఇక్కడ ఈ స్టేషన్కి వచ్చేసాం. ఈ క్రీక్లోంచి ఈ స్టేషన్ దగ్గర నుంచి అయితే మాత్రమే మనం గోల్సుక్ దగ్గరలోకి వెళ్ళగలం. పొరపాటున వేరే స్టేషన్ నుంచి అయితే గోల్సుక్ దగ్గర నుంచి కాకుండా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. హౌ మెనీ మెంబర్స్ భయ్యా? హౌ మెనీ మెంబర్స్ ఇన్ నాబ్రా? ఈ చిన్న చిన్న పడవల్ని ఆబ్రా అంటారు. ఈ స్టేషన్ నుంచి అవతల స్టేషన్ తీసుకెళ్ళడం జస్ట్ 1 dirham మాత్రమే. అంటే మన దాంట్లో 23 రూపీస్ అనుకోండి. ఇప్పుడు అదే ట్యాక్సీలోనో, బస్సులోనో, లేకపోతే మెట్రోలోనో వెళ్ళాలంటే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. విన్నారు కదా, ఒక్కొక్క ఆబ్రాలో ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే. 20 మెంబర్స్ అయిపోయిన వెంటనే ఇంకా ఆపేస్తారు. ఒక్కొక్క స్టేషన్లో 4-5 ఆబ్రాస్ ఉంటాయి. ఒక ఆబ్రాలో 20 మెంబర్స్ అయిపోయిన వెంటనే ఆపేస్తారు. నెక్స్ట్ ఇంకో ఆబ్రా ఉంటుంది కదా పక్కనే, దాంట్లో వెళ్తాం అనమాట. దుబాయ్ వాళ్ళు ఎంతో తెలివిగా సముద్రం నుంచి ఇలాగా క్రీక్స్లా ఏర్పాటు చేసుకుని దాన్ని టూరిస్ట్ ప్లేసెస్గా డెవలప్ చేసుకున్నారు. క్రీక్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సముద్రం నుంచి దాన్ని వాటర్ని డైవర్ట్ చేసి ఒక కాలువలాగా, వాగులాగా అనమాట. బర్దుబాయ్ నుంచి మనం ఆబ్రాలో వచ్చామంటే కనుక గోల్సుక్కి జస్ట్ ఒక 5 minutes పడుతుంది. చూసారు కదా ఇవన్నీ ఎన్ని ఆబ్రాస్ ఉన్నాయో. ఇవన్నీ ఒక్కొక్క స్టేషన్ అనమాట. ఇదొక స్టేషన్, ఇదొక స్టేషన్. ఒక స్టేషన్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకో డిఫరెంట్ లొకేషన్కి వెళ్తుంది అనమాట. కాబట్టి మనం ఆబ్రాలో వెళ్ళాలి అంటే ఆ గోల్సుక్కి వెళ్ళడానికి ఏ స్టేషన్ దగ్గర ఉండాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకో స్టేషన్లోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళడానికి చాలా టైం పడుతుంది మనకి. ఈ క్రీక్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి టైం తక్కువ పడుతుందని మాత్రమే కాదు, ఇంకా దాన్ని నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ కష్టం అంటే ట్రావెల్ చేసినందుకు ఇష్టంగానే ట్రావెల్ చేస్తాం. చూసారు అప్పుడే మన స్టేషన్ వచ్చేసింది. ఈ గోల్సుక్ ఉన్న ఏరియాని డేరా దుబాయ్ అంటారు, అలాగే ఓల్డ్ దుబాయ్ అంటారు. ఇక్కడ ఉన్న ఇల్లులు కూడా ఏంటంటే కొంత వింటేజ్ లుక్తో ఉంటాయన్నమాట. అంటే ఆ పాత ఇల్లుల్ని అలా పాడు చేయకుండా అలా ఉంచారు. కాబట్టి ఇక్కడ చూడగానే మనకి ఆ ఒక వింటేజ్ లుక్ వస్తుంది. దీన్నే బలాదియా స్ట్రీట్ అంటారు. ఇక్కడ పెద్ద భోషణం లాంటిది ఉన్నది. ఇప్పుడు చూపించట్లేదు కానీ వచ్చినప్పుడు గ్యారంటీగా చూపిస్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు గోల్సుక్ అని చెప్పి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఎవరైనా ఇక్కడికి వచ్చి వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ బర్దుబాయ్లో ఉన్న గోల్డ్ షాప్స్, టెంపుల్, కృష్ణ మందిర్ అవన్నీ చూసుకుని చక్కగా ఈ ఆబ్రాలో ఇటువైపుకి వచ్చేయచ్చు. వచ్చేసిన తర్వాత ఇక్కడ అంటే ఏ స్టేషన్లో దిగాలి అన్నది కూడా ఒక క్లారిటీ కావాలి కదా, అందుకని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆబ్రాలో దిగిన తర్వాత ఇలాగ ఈ వీధుల గుండా వెళ్తూ ఉంటాను అనమాట. చూసారు కదా ఇక్కడ నాట్ ఓన్లీ గోల్డ్, ఇక్కడ ఏంటంటే చాలా మసాలా సామాన్లు ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట. ఇగో గోల్సుక్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ గోల్సుక్లో ఏంటంటే 4 gates ఉంటాయి. ఈ ఫస్ట్ గేట్లోంచి మనం వెళ్తున్నాము. అదేవిధంగా 4 gates ఉంటాయి. ఈ 4 gateని కనెక్ట్ చేసే ఒక పాయింట్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు. ఇది వింటర్ టైం కదా, దుబాయ్లో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. సమ్మర్ భరించడం చాలామందికి తెలుసు, కానీ వింటర్లో కూడా ఆ చలి కూడా ఎక్కువే ఉంటుంది. అది సంగతి ఎక్కువ మందికి తెలీదు. ఈ పైన చూసారా, ఇదంతా ఒక చాప లాంటిది ఏదో వేశారు. అంతకుముందు అయితే ఇది ఉండేది కాదు. దీనివల్ల వేసవిలో కొంచెం చల్లగాను, వింటర్లో కొంచెం వేడిగాను ఉంటుంది. మళ్ళాగే ఇక్కడ చాలామంది వీడియోలు, ఫోటోలు తీసుకుంటుంటున్నారు. అవన్నీ కూడా మనం అంటే డైలీ లైఫ్లో కొనలేం కదా, అంటే కొనుక్కోవడానికి కూడా ఇష్టపడం కదా, కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. మనం కొనుక్కోము అని స్పెసిఫిక్గా చెప్పడం నాదే తప్పు. నగలు మాత్రమే కాదు, కత్తులవి కూడా ఇక్కడ బంగారంవే వాడుతున్నారు. ఈ బెల్ట్లు కూడా
బంగారంలో వెరైటీలు చూడాలంటే ఇక్కడే చూడాలి. ఇందాక చెప్పాను కదా! ఈ 4 రోడ్లని కనెక్ట్ చేసే ఒక పాయింట్ ఉందని. అది ఇదే అనమాట. ఇందాక మనం గేట్ నంబర్ 1 నుంచి వచ్చాం కదా! గేట్ నంబర్ 2, గేట్ నంబర్ 3 ఇలా ఉంటాయి. ఇక్కడే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎటెళ్ళాలన్నది డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ కంచి జ్యువెలర్స్ కనిపిస్తుంది కదా! అక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ రింగ్ ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు మనం కొనుక్కోవడానికి వెళ్ళే ఆతృతలో ఉన్నాం కదా! ఈ షాప్ అన్వర్ లగ్జరీ అని. మీరు కూడా ఎప్పుడైనా దుబాయ్ వస్తే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ నిండా జనాలు అసలు ఎలా పడిపోతారంటే అలా పడిపోతారు. ఎప్పుడు కూడా అందులో 365 డేస్ రష్‌గానే ఉంటది. చూసారు కదా! ఎందుకంటే ఆల్ ఐటెమ్స్ జీరో అనమాట. జీరో మేకింగ్. ఈవెన్ బిస్కెట్ కూడా జీరో మేకింగే ఉంటది. జీరో మేకింగ్ ఉండడం వల్ల జస్ట్ ట్యాక్స్ కట్టేస్తే బంగారం రేట్ ఇచ్చేస్తే చాలు. అందులోని చూడడానికి కూడా అవకాశం లేకపోవడం వల్ల బయటకొచ్చేసి పక్కనున్న జోయలుకాస్‌లు, మలబార్‌లు ఇవన్నీ ఉంటాయి కదా! అందులో చూసుకున్నాము. అందులో ఏం షాపింగ్ చేశాను అనేది మొత్తం తర్వాత ఇంకో వీడియో పెడతాను చూడండి. ఎందుకంటే మనం షాపింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ చూడాల్సినవన్నీ మిస్ అయిపోతారు కదా! అందుకని. ఇక్కడ చూసారు కదా! మళ్ళీ ఇంకొక షాప్‌లో మొత్తం బాడీకి మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి కావాల్సినా వేసుకోవచ్చనమాట. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మసాలాసు, తర్వాత అత్తర్లు ఇక్కడ బాగా దొరుకుతాయన్నమాట. చాలా పెద్ద పెద్ద బాటిల్స్‌లో అత్తర్లుంటాయి. ఇదిగో ఇదే కింద చూపిస్తానన్న వరల్డ్స్ బిగ్గెస్ట్ రింగ్ అండ్ మొత్తం బాడీ డ్రెస్. ఇంక మన షాపింగ్ అయిపోయి ఇంక ఇంటికెళ్ళిపోతున్నాం. ఇదిగో పెద్ద బోషానం ఉంది. తర్వాత చూపిస్తాన్నాను కదా! ఆ బోషానం అయితే ఇదే. ఇందులో ఏముందో చూద్దామని చూసాను నేను. ట్రై చేశా. కానీ నేను ఎత్తలేకపోయాను. అంటే లాక్ చేసుందో ఏంటో మరి తెలీదు. గోల్ సుక్ అంతా చూసేసి మాకు కావాల్సినవి కొనేసుకుని ఇంక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చూసారు కదా! రాత్రి అయిపోయింది. మొత్తం అంతా మనం లైటింగ్‌లో వచ్చాము. చీకటి పడ్డాక వెళ్తున్నాం అనమాట. ఈ చీకటిలో కూడా మనం ఈ క్రీక్‌లోంచి వెళ్ళినప్పుడు మొత్తం ఆ లైటింగ్‌లో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందాక మీకు ఒక విషయం చెప్పా. వింటేజ్ హౌసెస్ అవి ఉంటాయని. ఇప్పుడు ఇది దిగిన తర్వాత మీకు చూపిస్తా వింటేజ్ హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని. దుబాయ్ టూరిస్ట్‌గా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏమనుకుంటారంటే బుర్జ్ ఖలీఫా చూడాలి, దుబాయ్ ఫ్రేమ్ చూడాలి, ఫ్యూచర్ దుబాయ్ చూడాలి అనుకుంటారు. కానీ ఈ గోల్ సూక్ కూడా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం రోజు డైలీ లైఫ్‌లో చూడలేని బంగారు వస్తువులు మొత్తం ఇక్కడ చూడగలుగుతాం. అలాగే ఈ వింటేజ్ లుక్ కూడా వాళ్ళెంత బాగా కాపాడుకుంటున్నారు అన్నది కూడా చూడగలుగుతాం మనం. ఇది చీకట్లో లైటింగ్‌లో ఈ లుక్ అనమాట. క్రీక్ నుంచి చుట్టూ బర్దుబాయి అండ్ గోల్ సుక్. మొత్తం బంగారం అంతా ఏం కొనుక్కోవాలో డెసిషన్ తీసుకోలేక జుత్తంతా ఊడిపోయి ఎగిరిపోయింది. మనం కూర్చోవడం, అలాగే దిగినప్పుడు, ఎక్కినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సేఫ్టీ కోసం చాలా పెద్ద పెద్ద పడవల్లాంటివి కూడా ఉంటాయన్నమాట. అంటే ఏవైనా యాక్సిడెంటల్‌గా జరిగితే గనక ప్రొటెక్ట్ చేయడానికి. ఇందాక వెళ్ళినప్పుడు మనకు కనిపించింది. కానీ నేను చెప్పడం మర్చిపోయాను. సో, మన స్టేషన్ వచ్చేసింది. మన స్టేషన్‌లో దిగిన తర్వాత ఇంకా డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయని చెప్పాను కదా! ఈ క్రీక్ పక్క నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్తే గనక ఆ డిఫరెంట్ స్టేషన్స్ కనిపిస్తాయి. అదేవిధంగా ఇందాక వింటేజ్ లుక్ చూపిస్తాను హౌసెస్ అని చెప్పా కదా! అందుకని మాత్రమే ఇప్పుడు ఈ వీధిలోకొచ్చాము. ఇక్కడ హౌసెస్ అవి కూడా అంటే పాత ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు కావాలని అలా కట్టారో పాతయి మెయింటైన్ చేస్తున్నారో నాకు తెలీదు.